హాయ్ నైట్ ఫ్యామిలీ అందరికీ అందరు ఎట్లున్నారు? సో నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో నేను మాట్లాడుతున్నా మీ తేజవ శివ 1. సో అందరు ఎట్లున్నారు మరి నైట్ ఫ్యామిలీ? సో నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఇప్పుడొచ్చేసి మీకు నిన్న కట్టెలు కట్టడం ఎట్లుంటదో చూపెట్టినా గదా! సో ఈరోజు వచ్చేసి కట్టెలు కట్టిన తర్వాత దాంట్లో వాటర్ ఎట్లా ఆగుతుందో గూడా చూపిస్తాను. దాంట్లో ముందుగా అయితే నా లైక్ చేసి, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్‌ని. సో నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. సో నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేస్తున్నారు. ఇంకా గట్టిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. సో ఇప్పుడు కట్టెలు కట్టిన దాంట్లో వాటర్ ఎట్లా ఆగుతుందో కూడా చూపిస్తాను. చూసేయండి మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ. సో క్లారిటీగా వీడియో పెడతాను చూసేయండి. సో ఇదొచ్చేసి నిన్న కట్టెలు కట్టడం అయిపోయింది కదా! సో దీంట్లో వాటర్ ఆగడం ఎట్లుంటదో చూపిస్తున్నా మీకిప్పుడు నేను. ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ మొత్తం చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నట్టు కట్టెలు కట్టిన తర్వాత వాటర్ ఆగాలంటే 4 మూలలు ఇదే. చూడండి, దీంట్లోనే వాటర్ ఆగుతది. చూడండి, ఇప్పుడు వాటర్ నింపిల్లు కదా! సో దీంట్లో సూర్యుడు చూడండి ఎట్లా మెరుస్తున్నారో చూస్తున్నారు కదా! ఇగో ఇక్కడ అదే సూర్యుడు పైనుంటే అది సూర్యుడు. సో వాటర్ నింపిల్లు కాబట్టి వాటర్‌లో పైన ఉన్నాడు కదా సూర్యుడు. సో సూర్యగ్రహణం అనేది వాటర్ లో పడుతుంది చూడండి. చూస్తున్నారు కదా, ఇదే 4 మూలలు వాటర్ ఆగాలంటే. సో ఈ కట్టెలు కట్టిన దాంట్లో 4 మూలలు వాటర్ ఆగుతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా క్లారిటీగా. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని నేను వీడియో తీస్తున్నా అండి. ఇదే అన్నట్టు కట్టలు కట్టిన తర్వాత ఫస్ట్ బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బిల్డింగ్ లో ఒక 2 కట్టల్లో నీళ్లు లేదు, ఎందుకంటే ఆల్రెడీ బోర్ నడుస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు సెకండ్ బిల్డింగ్ లో వచ్చినాం. మనం సెకండ్ బిల్డింగ్ లో వచ్చినాం. ఇది సెకండ్ బిల్డింగ్. ఇప్పుడు థర్డ్ బిల్డింగ్ లో చూపిస్తే ఇంకా దీంట్లో నీళ్లు లేవు. సో నీళ్లు ఇంకా రాలేదు, దీంట్లో 2 కట్టల్లో లేదు. సో ఇప్పుడు చూడండి బోరు నడుస్తుంది. వాటర్ ఎట్లా తాగుతుందో కూడా మీకు చూపిస్తాను నేను. చూస్తున్నారా బుడగలు ఎట్లా వస్తుందో? ఇది వాటర్ తాగడం అంటే. చూడండి బుడగలు ఎట్లా వస్తున్నాయో. ఇదిగోండి, ఇదిగో చూసేయండి. ఇదే ఇప్పుడు మనం అన్నం తిన్న తర్వాత నీళ్ళు ఎట్లా తాగుతామో, సో ఇది కూడా ఇప్పుడు అట్లనే తాగుతుంది అన్నట్టు. అది దీన్నే మనం కట్టలు కట్టిన తర్వాత నాలుగు మూలలు మంచిగా నీళ్ళు ఆగాలి తాగాలంటే. సో ఈ కట్టలు కడితేనే నీళ్ళు ఎక్కువ తాగుతుంది. అండ్ స్లాబ్ కూడా స్ట్రాంగ్ ఉంటది అన్నట్టు. ఇప్పుడు వాటర్ తాగకపోతే మనం ఎట్లా అల్లాడిపోతామో, సో ఇది కూడా అంతే. ఇది గట్టిగా ఉండాలి స్లాబ్ అంటే. ఇప్పుడు నీళ్లు తాగాలి. సో ఎన్ని రోజులు తాగాలని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి 15 రోజులు వాటర్ తాగుతుందండి. 15 రోజులు తాగుతుంది వాటరు. సో ఇప్పుడు మనం మార్నింగ్ ఫుల్గా నింపినాం అనుకో, ఇది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కొట్టకున్నా పర్లేదు. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ మనం వాటర్ పోస్తేనే అది ఫుల్గా నిండి పోసినాం అనుకో, ఇప్పుడు 2 టైమ్స్ కొట్టకున్నా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది 4 మూలలు ఫుల్గా నిండిపోతుంది కదా. సో
ఇది ఫుల్గా తాగుతుంది. రేపు మార్నింగ్ మళ్ళీ పెడితే మళ్ళీ 2 టైమ్స్ కొట్టకున్నా, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కొట్టకున్నా పర్లేదు. ఇది అన్నట్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇట్లుంటదండి. సో ఎందుకు ఇట్లా నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఎట్లుంటది వర్క్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కట్టని వాళ్ళకు తెలియదు కదా. సో కట్టని వాళ్ళకి తెలియదు కదా. సో దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ ఇప్పుడు కట్టే వాళ్ళకైతే అర్థమవుతుంది. సపోజ్ గా నేను కట్టలేదు అనుకో, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు వర్క్ ఎట్లుంటది ఏంటిది, సెంటరింగ్ కొట్టిన తర్వాత ఏమైతుంది, స్లాబ్ పడ్డ తర్వాత ఏమైతుంది. సో ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు కట్టని వాళ్ళకు తెలియదు కాబట్టి ఈ వీడియో మనం తీసి పెట్టినాం అనుకో, ఇప్పుడు వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. అదన్నట్టు దానికోసం నేను వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నిన్నైతే మనం కట్టెలు కట్టింది వీడియో పోస్ట్ పెట్టినా కదా, చూస్తున్నారు కానీ దాన్ని లైక్ కొడతలేడు. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటిదని మీరు నాకు కామెంట్ చేయండి. అలానే షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. సో మరీ చెప్తున్నా, ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ కొట్టండి. ఇదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్. మీకు ఎట్లా ఉంటుందో ఏంటిదో అనేది నేను డైలీ వీడియో పోస్ట్ పెడతాను. మీరు చూడండి క్లారిటీగా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఇది వాటర్ సెంటరింగ్ తర్వాత స్లాబ్ కదా, స్లాబ్ తర్వాత పైన వాటర్ ఎట్లా ఆగుతుందో కట్టలు కట్టిన తర్వాత ఇది అన్నట్టు ఇప్పుడు జరిగే వర్క్ అయితే ఇది. సో సెంటరింగ్ అయిపోయింది, స్లాబ్ అయిపోయింది, నెక్స్ట్ కట్టలు కట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దాని మీద వాటర్. సో కింద వర్క్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను, తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు సెంటరింగ్, ఇప్పుడు 15 రోజులు వాటర్ తాగుతుంది కదా. ఈ వాటర్ తాగిన తర్వాత ఇప్పుడు సెంటరింగ్ ఉంది కదా కింద, ఆ సెంటరింగ్ అనేది తీసేయాలి. ఆ తీసేసిన తర్వాత ఈ కట్టలు తీసేసిన తర్వాత కింద మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత లోపల గోడలు కడతారు. ఇప్పుడు చుట్టూ గోడలు కడతారు. సో అదండి, ఆ గోడలు ఎట్లా కడతారో కూడా నేను చూపిస్తాను వీడియోలో, మీరు చూసేయండి. ఇప్పుడు ఎక్కువ షార్ట్ వీడియో చూస్తే అర్థం కాదు. షార్ట్ వీడియో మామూలుగా ఒక షార్ట్ వీడియో పెట్టినాం అనుకో, అది ఎక్కువ అర్థం కాదు. సో అదే ఇప్పుడు ఫుల్ వీడియో పెట్టినాం అనుకో, అందరికి ఒక 5 నిమిషాలు కాదు, ఒక 2 మినిట్స్ చూసినా క్లారిటీ వస్తుంది. అయ్యో నెక్స్ట్ ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాం కదా, ఆ నెక్స్ట్ వాటర్ గురించి అది. అట్లా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. షార్ట్ వీడియో చూస్తే ఎక్కువ అర్థం కాదు కదా. సో దానికోసమే నేను ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకోటి మైక్, ఇప్పుడు మైక్ ఉంది కదా, మైక్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఒక్క నిమిషం, ఒక 5 సెకండ్లో చెప్పేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం స్లోగా మాట్లాడినా ఇది క్లారిటీగా వస్తుంది అన్నట్టు వాయిస్. అలానే ఇప్పుడు గాలి గిట్లు వచ్చినా కొంచెం క్లారిటీ, వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. అందుకే యూట్యూబర్ వాళ్ళు, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే మైక్ యూజ్ చేస్తారు ఎక్కువ, వాయిస్ క్లారిటీగా రావాలని. ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఉండాలి, ప్లస్ వాళ్ళకు నచ్చాలి. అది మన ప్లస్ పాయింట్ అంటే అది. సో కట్టెలు అయితే కట్టడం అయిపోయింది, వాటర్ కూడా ఆగడం కూడా అయిపోయింది. సో ఇది 15 రోజులు తాగుతుంది అన్నట్టు వాటర్. మళ్ళీ చెప్తున్నా, 15 రోజులు క్లారిటీగా తాగుతుందండి. మార్నింగ్ మనం ఫుల్గా నింపి పెట్టినాం అనుకో, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కొట్టకున్నా పర్లేదు. ఇదే మళ్ళీ చెప్తున్నా, ఫుల్గా పట్టేసినాం అనుకో 2 టైమ్స్ కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం ఫుల్గా నింపి పెట్టినాం కాబట్టి ఇది గట్టిగా తాగుతుంది అన్నట్టు వాటరు. సో దానికోసమే ఇది కట్టలు కట్టడం అయితే అయిపోయింది, వాటర్ కూడా ఆగడం అయిపోయింది. సో ఇది వచ్చేసి కట్టెల్లో నీళ్ళు ఆగడం అంటే ఇదండి నా యూట్యూబ్ ఫ్యామిలీ. మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ లైక్ కొట్టడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అలానే నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని మాట్లాడనియండి. ఇలానే మీరు మాట్లాడితేనే కదా రేపు నేను ఇంకా గుర్తుపెట్టుకోవాలి కదా మీరు
నెగిటివ్ గా మాట్లాడే విషయాలని నేను గుర్తుపెట్టుకోవాలి. సో మీ ముందుకు నేను అతి త్వరలో పైకి వస్తానని 100% నాకు నమ్మకం ఉంది. రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు ఇంకా గట్టిగా నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొంచెం పైకి రావాలని అనుకుంటున్నా. సో నా ఇటు ఫ్యామిలీ అందరికీ బాయ్ మరి. సో బాయ్ టు ఆల్. సో అందరు బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. సో బాయ్ నా ఇటు ఫ్యామిలీ అందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. గంట సింబల్ని గట్టిగా కొట్టండి. బాయ్.